శ్రీకాంత్ సార్ గారికి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది సార్. ఫ్యామిలీగా వెళ్ళాం కాబట్టి మాకు ఆ ఫ్యామిలీ ఆ మోరల్స్ తెలిసాయి సార్. ప్లస్ ఏంటంటే ఇప్పుడు బ్యాచిలర్గా వెళ్ళిన వాళ్ళకి అర్థం కాదు సార్. ఎగ్జాంపుల్ నా కొడుకు మార్నింగ్ షో 8 o'clock షోకి బుక్ చేసుకున్నాడు. వెళ్ళినప్పుడు వాడికి తెలియలేదు, అమ్మ ఏంటి సినిమా నాకు అర్థం కాలేదన్నాడు. ఈవినింగ్ మళ్ళీ మేము ఫస్ట్ షో బుక్ చేసుకున్నాం సేమ్ డే. మాతో వచ్చాడు. వచ్చిన తర్వాత మాతో వాడు కూడా షేర్ చేసుకొని నాకు ఇప్పుడు చాలా బాగుందమ్మా సినిమా అన్నాడు. 2 సార్లు సినిమా చూసిన మీ అబ్బాయికి ఇవ్వండి. అంటే నాకు కూడా నా కజిన్ ఉంటే అందరం కలిసి ఒక ఉత్సవంలా ఉంటుందని, కలిసి ఆడుకోవచ్చు. ఒక మంచి మాట చెప్పాలంటే చుట్టూ నలుగురు ఉందని చెప్పారు కదా సార్, అలాగే ఇప్పుడు నలుగురమే అయిపోయాం. ఇంకొంతమంది మనతో ఉంటే ఎంత బాగుంటుంది. అంటే యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఆల్సో. ఫ్రెండ్స్ కంటే అపార్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఇస్ ది వరల్డ్ కదా. బట్ దెన్ ఫ్రెండ్స్ కాకుండా మీ మదర్ తరఫున, మీ ఫాదర్ తరఫున అలా యూ వాంట్ టు మీట్ కదా, యూ వాంట్ టు నో, అదే కదా. అందరం ఒకే ఇంట్లో ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. వెరీ నైస్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు, తను బాబు మరి తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో కానీ నలుగురు ఉండాలి అనేదే ఈ సినిమాలో మీరు చెప్పాలనుకున్నారు. ఆ ఏజ్ గ్రూప్ లో ఆడియన్స్ కి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో ఉన్నటువంటిది కూడా అంత తొందరగా అర్థం కాలేదు. ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళందరూ దాన్ని మెల్లమెల్లగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. ఇట్ వెంట్ ఆన్ టు బి అ రికార్డ్ కలెక్టింగ్, అసలు క్రియేటింగ్ ఒక అద్భుతమైన సినిమా అయిపోయింది. టుడే మీరు అనుకున్నటువంటి ఈ పాయింట్ యంగర్ జనరేషన్ ఆడియన్స్కి ఎంత మీరు అందంగా చెప్పగలిగారు, అది రీచ్ అయిందనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక నలుగురు ఉండాలి నాకు నేను పంచుకోవాలంటే అని బాబు చెప్తున్నాడు. అదేనా మీరు అనుకున్న ఉద్దేశం? అంటే ఒకటండి, ఇప్పుడు సీతమ్మవాకిట్లో ఉందంటే కనుక అదొక మిడిల్ క్లాస్, అదొక వేరే అంత ఎక్స్పోజర్ లేని ఒక ఫ్యామిలీ. అది ఎక్కడో లోపల ఎక్కడో ఉండి వాళ్ళ పాటలు వాళ్ళు పడతా వాళ్ళకి సంబంధించింది. దీని దగ్గర వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఇంట్లో లేకపోయినా కానీ 4 కుటుంబాలు ఒకే రిలేషన్ తోటి ఉన్న వాళ్ళందరూ ఒక చోటే ఉంటారు. ఒక చోటే ఉండి ఒక చోటే కలుస్తూ ఉంటారు, పాటలు పాడుకుంటూ ఉంటారు, ఇంకేదో చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న సందర్భాన్ని కూడా ఒక ఫెస్టివల్ లాగా జరుపుకునే వాతావరణం ఉంటూ ఉంటుంది. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ కింద అబ్బాయి చెప్తే ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళినప్పుడు అర్థం కాలేదు, సాయంత్రం వచ్చినప్పుడు అర్థమైంది అంటే నా వరకు నాకు నా సినిమాల వరకు ఏంట్రా బాబు ఈ హడ్డీలు ఎలా దాటాలనేది ఒక పెద్ద ఆలోచనగా ఉందండి. అంటే యూత్కి అది ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు ఫస్ట్ టైం ఆ అబ్బాయి మార్నింగ్ వెళ్తే నాకు అర్థం. మేబీ పక్కన వాళ్ళు ఉండటం వల్ల ఇప్పుడు వాళ్ళతో పాటు చూస్తున్నప్పుడు ఏంటంటే ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటారు కదండి. పక్కన నా ఫ్యామిలీతో నేను చూస్తున్నప్పుడు అందరూ సమిష్టిగా చూడటం ఒక పద్ధతి వేరు. ఒకళ్ళే వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళతో లేదు. ఇప్పుడు మేబీ యూత్ఫుల్గా వాళ్ళకి కావాల్సినవి కోరుకున్నాయి కొన్ని ఉంటాయి, అవి దొరకకపోవచ్చు కొన్నిసార్లు. 4 సాంగ్లు కావాలనుకుంటారు, 4 రికార్డులు కావాలనుకుంటారు, 4 ఇంకోటి ఏదో కావాలనుకుంటూ ఉంటారు, అది దొరకకపోవచ్చు. కానీ ఒక ఫ్యామిలీతో ఒక 10 మంది వెళ్ళి కూర్చొని చూస్తున్నాం అనుకోండి, మనమే అక్కడ రిప్రజెంట్ అవుతున్నాం. ఇప్పుడు నా పక్కన ఉన్న మదర్ని ఊహించుకుంటాను, నా పక్కన ఉన్న చెల్లిని అనుకుంటాను, నా పక్కన ఉన్న బాబాయ్ని అనుకుంటాను. ఇలా ఏంటంటే ఈ సినిమా టార్గెటే అదండి. అందరూ కలిసి వెళ్ళి చూడండి, కలిసి వెళ్ళి చూస్తూ ఉంటేనే ఇది చెప్పిందే నలుగురు గురించి. ఆ నలుగురు లేనోళ్ళు నలుగురు కావాలని కోరుకోవటం, నలుగురు ఉన్నవాళ్ళు ఇంకా పెంచుకోవటం, ఇంతే అండి. రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ లో ఒక జెలసీ అనే ఒక అందరిలో సహజంగా ఉండే ఈర్ష్య మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మీలో ఎవరైనా అలాంటి ఈర్ష్య అరే నేను కూడా ఇలాగ ఆలోచించాను అనుకున్న వాళ్ళు ఉన్నారా? మీరు అన్నట్టు నేను జెలసీ అనే దాంతో ఏకీభవించనండి. ఆయన జెలసీ కాదండి, అందులో ఆ రోల్లో ఆయన ఒక ఆవేదన, ఆక్రోశం, ఒక తపన. అది సహజమేనంటారా? అది అందరికీ ఉంటుందంటాను నేను. ఉంటుందండి, కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడలేరు. ఆయనకి ఏంటంటే ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఆయన డబ్బు గురించి కూడా చూడలేదండి అందులో. ఆయనకు మనుషులు అక్కర్లేదు ఇది కూడా లేదు అందులో. ఆయన కేవలం చూసేది ఏంటంటే అరే నేను కష్టపడ్డాను, నాకు ఒక వ్యక్తిత్వం ఉండాలి, బయట ఇలా అనుకుంటున్నారే అని ఒక ఆక్రోశం, ఒక ఆవేదన, ఒక తపన తప్ప ఆయనలో ఏమాత్రం స్వార్థం లేదండి. ఆయన విలన్ కాని విలన్. సో విలన్ కాని విలన్ అట. నాకు కొంచెం బాధ అనిపించింది అంటే అంతగా మెలిగిన మనిషి ఆ కుటుంబంలో ఆయన చనిపోయిన తర్వాత ఒక్కసారి కుటుంబాన్ని వచ్చి పలకరిస్తుంటే బాగుండేదని. సార్ ఆ పాయింట్కి మీరు ఏమైనా లాజిక్ ఆన్సర్ ఇస్తారా? తన అన్న లాజిక్ అంటే చనిపోతే మనిషి రాకుండా ఎలాగా అని. అసలు మన జీవితాల్లో ఉన్న సంక్షిప్తాలే అవండి. ఇప్పుడు ఎప్పుడు అవసరమో అప్పుడు రావు కొన్నిసార్లు. ఇప్పుడు తినమాటల వల్లే చనిపోయాడండి. ఫస్ట్ ఆ గిల్ట్ ఫేస్ చేయాలి కదండి. ఫస్ట్ రావాలి అంటే చాలా ధైర్యం కావాలండి. దానికి అడుగు వేయడం అనేది అంత ఈజీ కాదండి. పైగా ఈయన ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్లో నా గురించి ఇంత గొంతు చించుకు చెప్పేశాను మీకు. ఓకే, చెప్పేసిన తర్వాత నా బాధ ఇది మీకు అర్థమైపోయింది. అప్పుడు నన్ను ఏదో ఆ ఫ్యాక్టరీనో లేకపోతే ఇంకోటి నాకు కూడా చెప్పేసి నన్ను వదిలేస్తే నాకు గొడవ వెళ్ళిపోద్ది అనేది పెద్ద ఇదండి. నా గుర్తింపు నాకు వచ్చేస్తుంది కదా, నేను సెపరేట్గా నేను వెళ్ళిపోతాను, నాకు ఒక భాగం రాసేస్తే అన్నట్టు. ఆయన చెప్పడానికి ఏదైతే ఇంటెన్షన్ ఉన్నది చెప్పేశాడు గట్టిగా మాటలో. బట్ ఫాదర్ చనిపోవడం ఈయన ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే చనిపోయాడో ఆయన, ఇప్పుడు నా మాటల వల్ల ఆయన చనిపోయాడేమో ఒక ఫీలింగ్ ఉంటుంది.
ఇప్పుడు అది పెట్టుకుని మళ్ళీ వచ్చి పలకరించడానికి రావచ్చు, వీళ్ళు ఏమంటారు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మెహర్బానీ మళ్ళీ మెయింటైన్ చేయాలి, నాదేం తప్పు కాదు, నేను చూడు నా టాలెంట్ ఉన్నప్పుడు నేను కూడా ఎదుగుతున్నాను అని ఒకటి చేయాలి. అందుకని మహేష్ బాబు గారు సెకండ్ హాఫ్లో మళ్ళీ ఈ దగ్గరికి వస్తారు, వచ్చే మావయ్య అని. అతను చాలా ప్యూర్గా, రెండు ఆలోచన అతనికి లేదండి, ఇతనికి ఉండొచ్చు డెఫినెట్గా. యాజ్ ఏ క్యారెక్టర్గా ఇతనికి హడ్డీలు ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే రాలేడు కాబట్టి. బట్ ఆయనకి లేదు పాపం. సొంత తండ్రి ఈయన మాట్లాడి చనిపోయినప్పుడు ఆయన రాకూడదు కదా నిజం చెప్పాలంటే, అసలు వీడి వల్లే చనిపోయాడు మా నాన్న అని ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన అదేం పెట్టుకోకుండా వచ్చి ఒక అడిగేసి ముందుకేసి నువ్వు రా అంటే, అక్కడ కూడా మళ్ళీ వీళ్ళే గొప్పతనంగా ఉన్నారు తప్ప నేను లేనని మళ్ళీ ఫీలింగ్ అండి దీనికి. చాలా కాంప్లెక్స్ ఎమోషన్స్ అవన్నీ. ఓకే, అంటే అలా నేను చెడ్డోడు అవడం కారణమే మీ నాన్న అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసాడు. ఎందుకంటే ఆయన పొద్దున్నే లేస్తాడు, నేను లేవను, ఆయన పలకరించాడు, నేను పలకరించను, ఆయన నవ్వుతాడు, నేను నవ్వను. ఇంకెప్పుడు అవుతాను నేను నా జీవితం మొత్తంలో నేను అవి కంపేర్ చేసుకుంటూ కూర్చుంటాను తప్ప నేను ఎప్పటికీ మంచిగా నవ్వలేనని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఇంకా రాలేడండి. ఇలాంటి వాడిని ఎలా తీసుకురావాలి అనేది ఇంకా కథ. ఆ డైలాగ్స్ అంతా చాలా న్యాచురల్. అది ఆ క్యారెక్టర్ మాట్లాడేది, ఆ డైలాగ్స్ చాలా అంటే సింపుల్గా చెప్పడు కదా, ఆయన లేస్తాడు నేను లేవను, వాస్తవమే కదా, ఆయన వ్యూ పాయింట్లో అది కరెక్ట్. అది సో నేను ఎప్పుడు ఇట్లాగే ఉంటాను, నేనే చెడ్డవాడిని, నేను ఎప్పుడు మంచివాడిని అవను. నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు మంచిగా నేను పలకరిస్తాను నలుగురిని, నేను మంచిగా అవకాశం నాకు ఇవ్వండి అని రివర్స్లో అంటే మా అబ్బాయి మట్టుకు ఏం చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ తీసుకుందాం. మీ పేరేంటండి? మై నేమ్ ఈజ్ అమర్నాథ్ మేడం. శ్రీకాంత్ సార్ డైరెక్షను ఎంత సహజంగా కనిపించిందంటే, చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను. జయసుధ గారు, అట్లానే పక్కన ఇంకొక మేడము రేవతి గారా, సాంగ్లో నాయుడోరి అనే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లో విసురురాయితో పప్పు రుబ్బించడం, అట్లానే హీరోయిన్స్తో ఆ పిండి దంచడం, ఇవన్నీ కూడా లైక్ ఫెస్టివల్స్ మనకు దసరా సంక్రాంతి ఉంటాయి కదా, ఆ టైంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా పిన్నమ్మలు మా అత్తయ్యలు అంతా కూడా అందరూ కలిసి చక్కగా ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి ఆ పిండి వంటలు చేసేటప్పుడు ఆ పనులన్నీ చేస్తుంటారు. ఒకసారి ఆ ఫ్రేమ్ చూసిన ఎవరైనా సరే, టీవీలో కూడా మనకి ట్రైలర్స్లో అది ఆ సాంగ్ బాగా కనిపించింది. ఆ ఫ్రేమ్ చూసిన ఎవరైనా సరే ఇమీడియట్గా అలాంగ్ విత్ ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలనే థాట్ వస్తుంది. ఇట్లాంటి న్యాచురల్ థాట్స్ శ్రీకాంత్ సార్కి అసలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ సినిమా తీయాలంటే జాగ్రత్తగా అన్నీ చూసుకుని చాలా పెద్ద డిఫికల్టీ కదండి, అది హడ్డీలు దాటాలండి, దానికి ఎన్నో సహకరించాలి మళ్ళీ. ఇప్పుడు అందుకనే కదండి ఇంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, దీనివల్ల కొంచెం కొత్తగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఈ సహజమైన సిచ్యువేషన్స్ మీకు ఎలా వస్తాయి అంటే, అది నేను క్రియేట్ చేసినవి కాదండి, ఆల్రెడీ ఉన్నాయి అవి. ఇప్పుడు విసరడం అనేది మనం నిన్న ఏదో కొత్తగా కూడా కనిపెట్టి చేసింది కాదండి, అది ఆల్రెడీ ఉన్నదాన్ని చూపించడంలో అందం ఎక్కువ ఉంటుంది, వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి మనకి. అందం ఉన్నది చూపించడం దగ్గర బిఫోర్ యూ ప్రొసీడ్, శ్రీనివాస కళ్యాణం ఎంతమంది చేయించుకుని ఉండరండి, అసలు ఎంతమంది చూసుండ్రు. శ్రీనివాస కళ్యాణాన్ని అలా పెట్టి దానికి అండర్ కరెంట్గా ఒక ప్రేమ కథని నడిపిస్తూ తీసుకెళ్లారు. అది నేను అనేది, అంటే ఈ సహజమైన సన్నివేశాలే రోజు మనం చూసేవే, కానీ వాటిల్లోంచి సినిమాటిక్ ఎలిమెంట్స్ తీసుకోవడం మీ గొప్పతనం. అదే అంటే కొంచెం ఆ పీపుల్ కనెక్టివిటీ ఉంటుంది కదండి. ఇప్పుడు సినిమా థీమ్ వచ్చి నలుగురు ఉండాలనేది, ఈ నలుగురు ఉండి ఏం చేస్తారు ఈ సినిమాలో, ఏంటి వెళ్తా ఉంటే కథ నడవాలి, కథ నడుస్తుంతో పాటు ఈ నలుగురితో పాటు నడుస్తూ ఉండాలి. ఆ నలుగురితో పాటు నడిచే ప్రతిదీ కూడా ఒక అకేషన్ అవ్వాలి. అది ఒకసారి శ్రీనివాస కళ్యాణం కావచ్చు, ఒకసారి ఆయన అన్నట్టు వీళ్ళందరూ కలిసి పచ్చలు పట్టడం అవ్వచ్చు, ఒకసారి ఇంకోటి కావచ్చు, ఒకసారి మొత్తం సంగీత జరుపుకోవడం అవ్వచ్చు, ఒకసారి అందరూ ఊటికి టూర్కి వెళ్ళడం కావచ్చు, ఒకసారి ఒక పెళ్లికి వెళ్ళడం కావచ్చు. ఇలా 10 మంది కలిసేది ఏదైతే ఉందో ప్రతి అకేషన్ ఒక ఉత్సవంలో జరుపుకునే ఒక వాతావరణం, అందులోంచి మన కథ ఫ్లో అవుతూ ఉండాలి. ఆ ప్రతి సిచ్యువేషన్లో కనిపించే చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉంటాయో అవి న్యాచురల్గా ఎంతవరకు మనం ఆల్రెడీ చాలా మంది చూసిన వాళ్ళం, మనకు అది చూస్తే మళ్ళీ మనకు గుర్తు రావాలి, ఇలాంటివి అనమాట. వెరీ వెరీ వెల్ సెడ్ అండి. అంటే సహజమైన సన్నివేశాలు రోజు చూసేది ఎంత బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవంలా చూపిస్తాం అనేది మీ క్రెడిట్కి వెళ్తుంది. లెట్ మీ కమ్ బ్యాక్ టు ద శ్రీనివాస కళ్యాణం సీన్. వెరీ రొమాంటికలీ టోల్డ్. అందులో ఉన్నటువంటి నెరేషన్స్ అంతా మీరు చక్కగా ఉపయోగించుకున్నారు. ఇంతవరకు అలాంటి ఒక సన్నివేశం వెండి తెరపై చూసుండమేమో అనుకుంటున్నాను నేను. అది నేను అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో చూశానండి. అలాంటిది ఒకటి జరగటం, అమ్మవారి తరపున కొంతమంది, అయ్యవారి తరపున కొంతమంది ఉండి వాళ్ళని కంపేర్ చేసి చెప్తూ ఉంటారు అన్నమాట. చెప్తుంటే అది ఫస్ట్ టైం అండి నాకు కూడా అలాంటి ఒక విషయం ఉంటుందని నాకు తెలియదు అంతకుముందు. అది చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, చాలా బాగా అంటే భగవంతుని మన స్థాయికి తెచ్చుకుని, ఎందుకంటే మన బుర్రలు ఎంత మనం ఎంత. ఆ సీన్స్ చాలా కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే యూజువల్గా మనకి మిగతా పిక్చర్లో అంటే ఈ మధ్య కాలంలో అలాంటి సీన్స్ రాలేదు. ఇప్పుడు ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ చేసుకుంటాం అనేది
బట్ ఇక్కడ సెలబ్రేషన్స్లో కూడా ఎక్కువ వాళ్ళు దేవుడి పట్ల దేవుడు పూజ చేయడం అండ్ దెన్ ఒకరికొకళ్ళు మాట్లాడుకుంటే నేను రేవతి మన తులసి మిగతా ఆర్టిస్టులు కూడా అందరి మధ్య అది నేను చాలా కొత్త సీన్స్ అని నాకు అనిపించింది. నేను శ్రీకాంత్తో కూడా చెప్పడం జరిగింది. అది ఇంతవరకు ఏ పిక్చర్లో రాలేదు. లేదు, వెరీ వెరీ డిఫరెంట్ అండ్ కొత్తగా అనిపించింది. అంటే అంటే మనకి సినిమా అనేసరికి ఇంత ఒక ఎక్కువ కూడా తీయలేం మనం. బట్ ఆ సీన్ చేస్తున్నప్పుడు ఎంత చేసినా బాగుంది అనిపించింది. ఎంత లెంత్ ఉన్నా బాగుంటుందేమో అనిపిస్తుంది. అలాంటి సీన్స్ తక్కువ కదా, దేవుడి గురించి మాట్లాడుకోవడం అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఐ లైక్ అంటే అది డెఫినెట్గా డిఫరెంట్ సీన్ అని ఇంతవరకు అయితే ఏ సినిమాలో రాలేదు. అదైతే ధైర్యంగా నేనైతే చెప్పగలను. రావు రమేష్ గారు, కమింగ్ బ్యాక్ టు యువర్ పర్ఫార్మెన్స్, మంచి పర్ఫార్మర్గా మీరు పేరు తెచ్చుకున్నారు, ఎస్టాబ్లిష్ చేసేసుకున్నారు. దీనికి ప్రత్యేకంగా కష్టపడింది ఏమన్నా ఉందా? ఈయనతో ప్రతి సీను కష్టమేనండి, అంతేం ఈజీ కాదు. కష్టం అంటే ఎంజాయ్ చేస్తాం కానీ ఇప్పుడు ఏదో పెద్ద సీను